ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శుభభావన. శుభభావన అనగానే ఒక మంచి భావన. మనకి ఎవరిపైనైనా కానీ ఒక మంచి భావన ఉండటం వల్ల ఎవరికేమైనా ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ స్వయం మనకైతే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మన ఈ జీవితాన్ని మనం సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకని మనం ప్రతి ఒక్కరిపైన ఏం పెట్టుకోవాలి అంటే శుభమైన భావన పెట్టుకోవాలి. అప్పుడు మన లైఫ్ ఏమవుతుంది అంటే సంతోషమయంగా ఉంటుందన్నమాట. మనం ఎంతగా శుభభావన ఎదుటి వ్యక్తి మీద పెట్టుకుంటామో అంతగా ఆ వ్యక్తి కూడా అలా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎవరినైనా చూడగానే ఈ వ్యక్తి మారడు, ఎప్పటికీ మారడు అన్న మాట మన నోట్లోంచి రాకూడదు. మనం ఎప్పుడైతే వాళ్ళు మారతారు అని మన లోపల శుభభావన పెట్టుకుంటామో ఆ మారతారన్న శుభభావన వాళ్ళని ఏదో సెకండ్ మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం ఎవరిపైన ఎలాంటి చెడు భావన పెట్టుకోకూడదు. మనం ఒకవేళ ఎవరి మీదైనా చెడు భావన పెట్టుకుంటే దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత నష్టపోతారో తెలియదు, కానీ మనమైతే మాత్రం చాలా నష్టపోతాం. ఎందుకంటే ఆ యొక్క చెడు భావన మనల్ని ఏం చేస్తుంది అంటే మన లోపల రకరకాల ఆలోచనలకి లోనయ్యేలాగా చేస్తుంది. ఆ ఆలోచనలు ఏం చేస్తాయంటే మన లోపల బీపీని పెంచుతుంది, అంటే కోపం పెంచుతుంది. ఆ కోపం ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనం మర్చిపోలేనంత దుఃఖానికి దారితీస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఎవరి పట్ల మనము అశుభమైనటువంటి భావన ఉంచుకోకూడదు. ఆ అశుభ భావన మనకే దుఃఖానికి తీసుకొస్తుంది. అలా మనలో ఎంతగా శుభభావన పెంచుకుంటామో అంతగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మారుతారు. కానీ చాలా వరకు మనకి ఈరోజు సంతోషం లేదు అంటే కారణము ఎక్కువ ఏం చేస్తామంటే రకరకాల వాళ్ళు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాలు విని ఆ విషయాల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతాం. ఆ విషయాల ప్రభావంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాము అంటే మనకి ఎదుటి వ్యక్తి మీద ఎలాంటి మంచి భావాలు ఉన్నాయో ఆ మంచి భావాలన్నిటినీ తొలగించుకుని వాళ్ళతో శత్రుత్వాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆ భావాలు పెంచుకుని ఆ శత్రుత్వం వల్ల వాళ్ళకి మనకి ఉన్నటువంటి రిలేషన్ కట్ అయిపోతుంది. ఆ రిలేషన్ కట్ అవ్వడం వల్ల మనం చాలా దుఃఖానికి లోనవుతాం. మనకి చేయాల్సిన పనులు కూడా ముందుకు వెళ్ళకుండా అయిపోతాయి. ఎందుకంటే ప్రతి పనిలో ప్రతి ఒక్కరూ అవసరం ఉంటుంది, ఆ అవసరం లేకుండా అయిపోతుంది అనమాట. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న శుభభావన తగ్గిపోకుండా ఉండాలి అంటే ఎవరు ఎన్ని విషయాలు చెప్తున్నా కానీ ఆ విషయాలు మనం చెవుతో వినకూడదు అనమాట. అలా వినడం వల్ల ఏమవుతుంది అంటే విన్నా కానీ లోపలికి తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ చెడు యొక్క విషయాలు వినడం మొదలు పెడతామో దాని యొక్క ప్రభావం మన పైన చాలా పడుతుంది. ఆ ప్రభావంలోకి వెళ్ళి మన స్థితిని మొత్తం పాడు చేసుకుంటాం అనమాట. అందుకని మనం ఎప్పుడు శుభభావనతో ఉండాలి అంటే మనలో ఎలాంటి చెడు భావాలు ఉండకూడదు. అప్పుడే మనకి హ్యాపీగా వెళ్ళగలుగుతాం అనమాట. అందుకోసమే ప్రజాపిత బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయంలో మమ్మ అని ఓం రాధాగా ఉంటారు. ఆమె 450 మంది పిల్లలందరికీ బోర్డింగ్ చేసేవారు. అప్పుడు ఆ బోర్డింగ్ టైంలో పిల్లలందరూ కలిసి ఉండేవారనమాట. ఆ టైంలో పిల్లలందరి యొక్క పాలన ఒక తల్లిలాగా ఆమె చేసేదన్నమాట. తల్లిలా చేస్తూ ఆమె చెప్పేదన్నమాట, పిల్లల్లో నైతికతను పెంచాలి, పిల్లలు శుభభావన యొక్క పవర్ పెంచాలి అని ఆమె ఒక విషయం చెప్పారనమాట. ఏమని చెప్పేవారు అంటే పిల్లలు ఎవరైనా ఎవరిలోనైనా చెడును చెప్పాలి అంటే మీరు ముందుగా వాళ్ళలో ఉన్న ఏదైనా ఒక మంచి క్వాలిటీని చెప్పండి, ఆ చెప్పిన తర్వాత వాళ్ళలో చెడు క్వాలిటీ చెప్పండి అని చెప్పేవారు అనమాట. అందుకని ఎవరైనా మా అమ్మ దగ్గరికి వాళ్ళు తప్పు చెప్పాలి, వాళ్ళ గురించి చెడుగా చెప్పాలి అని వెళ్ళాలి అనుకుంటే మొదట వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీని ఎతకడం మొదలుపెట్టేవారు. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ ఎతకడం మొదలు పెట్టారో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో అన్నీ మంచిగా కనిపిస్తూ ఉండేవి. ఆ మంచి కనిపించే కొద్దీ ఏమయ్యేదంటే ఈ చెడు వాళ్ళకి కనుమరుగైపోయేది. ఆ కనుమరుగైపోయేసరికి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనే వాళ్ళకి ఖతం అయిపోయేది. వాళ్ళు ఏదైనా మార్పు చెప్పాలి అంటే వాళ్ళతో డైరెక్ట్గా నీలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మాది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది,
దీనివల్ల నేను కొంచెం సఫర్ అవుతున్నాను అని చెప్పేవారు అనమాట. ఆ విషయం వినగానే వాళ్ళకు కూడా చిన్న లోపం మాలో ఉండకూడదని వాళ్ళంతట వాళ్ళే మారడం మొదలయ్యేది. అలా ఏం చేసేవారు అంటే మా అమ్మ అందరిలో మంచి క్వాలిటీస్ చూడడం నేర్పించేవారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళలో అవగుణం అనేది కనిపించకుండా అయిపోయేదాన్ని. అలా మనం కూడా ప్రతి ఒక్కరిపైన శుభభావన పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిలో మంచి గుణాన్ని చూడడం మొదలుపెట్టాలి. ఎంతగా మనం ప్రతి ఒక్కరిలో మంచి గుణాన్ని చూస్తూ ఉంటామో అంతగా మనలో ఉన్నటువంటి అవగుణాలు కూడా తొలగిపోతాయి, మనలో కూడా మంచి మొదలవుతూ ఉంటుంది. ఎవరైతే అందరిలో మంచి చూస్తూ ఉంటారో వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తులుగా మారగలుగుతారు. అందుకే మనకి ప్రతి ఒక్కరిపైన శుభభావన ఉండాలి. మనం కొన్నిసార్లు కొన్ని వస్తువులు చూడగానే ఏమవుతుంది అంటే దాని మీద అసహ్య భావన, విరక్త భావం, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి దానిపైన సద్భావన పెట్టుకుని దాన్ని వాడడం మొదలు పెట్టండి, అప్పుడు మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనాన్ని చూడడం మొదలు పెట్టామనుకో మనకి ఎవరిలో అవగుణాలు కనిపించవు. అప్పుడు మనం కూడా ఏమవుతామంటే వారిని మనతో పాటు కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే అలా కలుపుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో మన జీవితంలో కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోగలుగుతాం, కొత్తవన్నీ నేర్చుకోగలుగుతాం అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిలోని మంచిని తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇలా మంచిని తీసుకోవడం, మంచి భావన ప్రతి ఒక్కరి పట్ల ఉండటం వల్ల మన లోపల ఏమవుతుంది అంటే శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం ఎంతగా శాంతియుతంగా ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ కూడా శాంతియుతమైనటువంటి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. మనం ఎంత శుభభావనతో ఉంటామో అంతగా మన దగ్గరకు వచ్చిన వారికి కూడా మనల్ని చూసినప్పుడు కూడా అటువంటి భావాలు ఏర్పడతాయి అన్నమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అన్ని మంచి మంచి ఆలోచనలే కలుగుతాయి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరి పట్ల శుభభావన ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఆ శుభమైన భావన కలుగుతుందన్నమాట. అందుకని మనం ఎంత వీలైతే అంత ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరి పట్ల శుభభావన పెట్టుకునే అలవాటును అలమర్చుకోవాలన్నమాట. శుభభావన రావాలి అంటే ప్రతి ఒక్కరితోని ప్రేమగా ఉండటం మొదలు పెట్టాలి. మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటం మొదలు పెడుతుంటే వాళ్ళు రిటర్న్ మనకి ప్రేమనిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రేమగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఏమైనా చిన్న చిన్న భావాలు చెడుగా ఉన్నా అవన్నీ సమాప్తమైపోయి వాళ్ళకి కూడా సద్భావం ఏర్పడి మన జీవితం సంతోషంగా ముందుకు వెళ్తుందన్నమాట. అందుకని ఎంత మనం వీలైతే అంత ప్రతి ఒక్కరి పట్ల శుభభావన ఉంచాల్సి ఉంటుంది. ఈ శుభభావన రావాలి అంటే ఒక్క సెకండ్లో ఒక్క రోజులో రాదు. అందుకోసమే ఆధ్యాత్మిక విషయాలను మనం చదువుతూ ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గొప్పవారే, ప్రతి ఒక్కరూ మంచివారే అనే భావన ఏర్పడుతుంది. ఇలా మంచి భావన ఏర్పడేసరికి ఏమవుతుందంటే మన లోపల మంచి ఆలోచనలు రావడం మొదలవుతాయి. అందుకనే మన లోపల మంచి ఆలోచన రావాలి అంటే మంచి మంచి పుస్తకాలు చదవటం మొదలు పెట్టాలి. ఒకప్పటి రోజుల్లో పిల్లలు ఏం చేసేవారు అంటే ఎక్కడెక్కడ మంచి మంచి పుస్తకాలు ఉన్నాయో వెళ్ళి వెతికి ఆ పుస్తకాలు అన్నీ చదివేవారు. ఆ పుస్తకాలు చదవడం వల్ల ఏమయ్యాయి అంటే మంచి మంచి భావాలు కలిగేవి. ఆ మంచి భావాలతో మంచి జీవితాన్ని జీవించేవారు. కానీ ఈరోజు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక టీవీ చూడటము, ఫోన్ చూడటం, వీటిలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందులో ఏమవుతుంది అంటే మంచి దానికంటే ఎక్కువగా నెగిటివిటీని చూపించడం ఎక్కువ అవుతుంది. ఆ నెగిటివిటీ చూపించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివిటీని లోపల మనసులోకి వెళ్తుంది. ఆ నెగిటివిటీ లోపలికి వెళ్ళడం వల్ల ఎవరితో ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళలో ఉన్న నెగిటివ్ని చూడడం మొదలైపోతుంది. ఆ నెగిటివ్ చూడడం వల్ల వీళ్ళు స్వయం నెగిటివ్గా అయిపోవడం మొదలవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఎవరినైనా సరే పాజిటివ్ దృక్పథంతో చూడాలి అంటే మనం ఆధ్యాత్మిక విషయాలను ఎక్కువగా వినడం మొదలు పెట్టాలి. ఎంతగా ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉంటామో, చదువుతూ ఉంటామో అంతగా మనకి ప్రతి ఒక్కరి పట్ల శుభభావన అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ధర్మరాజు ఉన్నారు. ధర్మరాజు మరియు దుర్యోధనుడు ఇద్దరూ ఉంటారు. ఇద్దరిని కృష్ణుడు అడుగుతాడు అనమాట, ఈ ప్రపంచంలో నీకు
ఎవరినైనా మంచివారిని తీసుకురా అని చెప్పి ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు మొత్తం ఈ ప్రపంచంలో ఎవరినైనా చెడ్డవారిని తీసుకురా అని ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ప్రపంచం అంతా తిరిగి అన్ని చోట్లకి తిరిగి వచ్చి కృష్ణుడి దగ్గరికి, ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళంటూ ఎవ్వరూ లేరు, ఏదైనా చెడ్డతనం ఏదైనా కొద్దిగా చెడ్డవాడిని అంటే నేనే, నాలో పలానా చెడుగుణం ఉంది, సో నేనే చెడ్డవాడిని అని చెప్తాడు. అలానే దుర్యోధనుడికి కూడా కృష్ణుడు చెప్తాడనమాట, ఈ ప్రపంచంలో మంచివారిని ఒక్కరినైనా ఎంచుకొని తీసుకురా అని. అప్పుడు దుర్యోధనుడు మొత్తం ప్రపంచమంతా తిరుగుతాడు. ప్రపంచమంతా తిరిగి ఏం చెప్తాడు అంటే, ప్రపంచంలో మంచివాడంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే, నాలో ఉన్న గుణమే అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ప్రపంచంలో అందరికంట చెడ్డవాడు ఎవరు అంటే ధర్మరాజు అంట అని దుర్యోధనుడితో చెప్తాడనమాట. అందరికంటే చెడ్డవాళ్ళు ఎవరు, మంచివాళ్ళు ఎవరు అంటే దుర్యోధనుడు అని ఇద్దరికీ చెప్పి అప్పుడు చెప్తాడనమాట కృష్ణుడు ఏమని అంటే, మనము ఏ దృష్టితో చూస్తామో ప్రపంచాన్ని మనకు అలా కనిపిస్తారు. ధర్మరాజుకి ప్రపంచం అంతా చూస్తే అంత మంచిగా ఎందుకు కనిపించిందంటే, తన దృష్టిలో తన ఆలోచనలో ప్రతి ఒక్కరిపైన సద్భావన ఉంది, అందుకు అందరిలో మంచి కనిపించింది. దుర్యోధనుడికి వేరే వారికి చెప్తారనమాట, దుర్యోధనుడికి ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు, తను మాత్రమే మంచివాడిగా ఎందుకు కనిపించాడంటే తనలో చెడు ఉన్న కారణంగా ప్రపంచం అంతా చెడ్డదిగా కనిపించింది, తనే మంచివాడిగా అనిపించింది. సో అందుకని మన దృష్టి, మన ఆలోచన, మన విధానం ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది అంటే మనకున్న స్థితిని బట్టి ఉంటుంది. అందుకే అందరికంటే గొప్పవాడిగా ధర్మరాజు పేరు పొందాడు. దుర్యోధనుడు అంటే అసూరుడిగా మిగిలిపోయాడు, అంటే కౌరవులుగా మిగిలిపోయారు అని చెప్పాడనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనలో శుభభావన ఉండాలి అంటే ప్రతి ఒక్కరిలోని మంచిని చూడడం మొదలుపెట్టాలి. ఎంతగా మనం ప్రతి ఒక్కరిలో మంచిని చూడడం మొదలు పెడతామో మనం ఒక మంచి వ్యక్తిగా పేరు పొందగలుగుతాం. ఆ పేరు ఎలా ఉంటుంది అంటే స్థిరకాలం ఉంటుంది, అంటే చివరి సమయం వరకు ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన కోసం అందరూ చెప్పుకునేలాగా ఉంటుందన్నమాట. అంటే శుభభావన ఇంత మంచి పని చేస్తుంది. శుభభావన ఉన్నదాని వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ సెకండ్ ప్రతి ఒక్కరు మంచి కోసమే ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆలోచిస్తారు. అలా మంచి జరగాలని ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి చెడు యొక్క ఆలోచన సమాప్తి అయిపోతుంది. ఇలా చెడు ఆలోచన సమాప్తి అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడూ హృదయంలో చిన్నబుచ్చుకోవడం అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ఇదే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ఏం చేస్తుంది అంటే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ప్రశాంతత ఏం చేస్తుంది అంటే ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మనసు చిన్నబుచ్చుకునే పరిస్థితి వచ్చినా ఆ చిన్నబుచ్చుకునే పరిస్థితి కూడా ఏం చేస్తుంది అంటే, నేను ఈ ప్రపంచంలో అందరూ మంచివారు కోరుకుంటున్నా కదా, ఆ మంచి నాకు ఎలాగా మంచి చేసేస్తుంది అనిపిస్తుంది. అందువల్ల ఆ మంచి వీళ్ళకి నిజంగానే మంచి చేసి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఎవరైతే అందరి కోసం మంచి ఆలోచిస్తారో వారి కోసం ప్రపంచం అంతా కూడా మంచి తప్పకుండా ఆలోచిస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరి కోసం మంచి ఆలోచిస్తూనే ఉండాలి. చాలామందికి మంచి ఆలోచించడం అంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అంటే మనం ఇలా కూర్చుంటాము, ఎవరినైనా చూడగానే వారి గురించి ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. ఆ నెగిటివ్ థాట్ రాగానే మనకి అదే థాట్ నడుస్తూ ఉంటుంది. దాన్ని వెంటనే మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తులు, ప్రపంచానంతటికీ సహాయం చేసేవాళ్ళు, సో అటువంటి వ్యక్తులకి నేను అటువంటి వైబ్రేషన్స్ ఇస్తున్నా, అటువంటి మంచి వ్యక్తిగా మారుతున్నాడు అనుకుంటున్నా అని సంకల్పం చేయడం వల్ల ఆ వ్యక్తులు అలా మారుతారు. అలా మారడం వల్ల ఎంతమంది అయితే సంతోషిస్తారో అంతమంది సంతోషం యొక్క బలం ఈ వ్యక్తికి పుణ్యఖాతాగా జమ అవుతుందన్నమాట. మనం ఎంత శుభభావన చేస్తే అంతగా మనకి పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే శుభభావనను పెంచుతూ ఉండాలి. దీనికోసమే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మినిమం 6 years బ్యాక్ ఏం చేశారంటే బిలియన్ ఆఫ్
గుడ్ విషెస్ అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏది జరిగిందో అది మంచే జరిగింది, ఏదైతే జరుగుతుందో అది మంచే, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకెంతో మంచి. ఈ 3 పాయింట్స్ రూపంలో రాశారు. రాసి వీలైనంతట్లో అందరికీ పంచమన్నారు. అందరికీ పంచి ప్రతి ఒక్కరికి రోజులో మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో మీరు ఒక 2 నిమిషాలు కూర్చుని ఏది జరిగిందో అది మంచి జరుగుతుంది, మంచి జరగబోయేది ఇంకెంతో మంచి అని అనుకుంటూ ఉండండి. మీకు సంతోషం ఉంటుంది, అటువంటి వైబ్రేషన్స్ తయారవుతాయి. మీరు రోజంతట్లో ఎంత టైం చేశారు, 3 నిమిషాలు చేశారా, 10 నిమిషాలు చేశారా, 1 అవర్ చేశారా, రాయండి అని చెప్పారు. అలా చెప్పడం వల్ల చాలామంది అది రాసి ఇచ్చారు. రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, మేము ఎప్పుడైతే ఇలా ఫాలో చేసామో మా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అలానే మా ఇంట్లో కూడా ఏదైనా చెడు జరుగుతుంది అనుకున్న టైంకి కూడా సడన్గా మంచిగా మారిపోయింది. ఏంటో చాలా మ్యాజిక్ ఉంది ఇందులో, మేము ఇది ఇచ్చేసినా కానీ నెక్స్ట్ కూడా ఫాలో అవుతామని చెప్పారనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ ఏం చేసింది అంటే మనుషుల్లో కొంత చిన్న మార్పు తీసుకొచ్చింది అనమాట. అలా మనం కూడా ఏం చేయాలంటే మంచి మంచి సంకల్పాలను తీసుకోవాలి. శుభభావన ఉండాలి అంటే మంచి సంకల్పాలు తీసుకోవాలి. ఎలాంటి సంకల్పాలు తీసుకోవాలంటే వీళ్ళు చాలా విశేషమైన వాళ్ళు, వీళ్ళు చాలా శక్తివంతులు, వీళ్ళు ఏ సమస్యనైనా ఈజీగా ఎదుర్కోగలిగే వాళ్ళు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సమస్యను ఎదుర్కోగలుగుతారా వాళ్ళు అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే వీళ్ళు చాలా ఈజీగా సమస్యను ఎదుర్కోగలరని వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకుంటామో అప్పుడు వాళ్ళు ఈజీగా ఆ సమస్యను ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే మన భావనకి చాలా విలువ. భగవంతుడి పట్ల కూడా మనకి ఎంతగా ప్రేమభావం ఉంటుందో అంతగా భగవంతుడికి కూడా మన పైన ప్రేమభావం ఉంటుంది. అందుకని మనం ఎంతగా భగవంతుడు చూడండి ఈరోజు ఎంత గొప్ప వ్యక్తి అంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పొరపాట్లు చేస్తాం, కానీ ఈ పిల్లవాడు మారిపోతాడు, ఈ పిల్లవాడు మంచివాడు అయిపోతాడు, అందరికీ మంచి చేస్తాడనే భావన ఎప్పుడూ ఉంటుంది భగవంతుడికి. అటువంటి ఎన్ని తప్పులు చేసినా భగవంతుడికి ఏమనిపిస్తుంది, ఇతను మంచివాడే అని భావన ఉంటుంది. భగవంతుడికి మన మీద ఆ భావన ఉంది అంటే ఆ భావన తగ్గట్టుగా మనం మారాల్సిందే. భగవంతుడికి ఉన్నంత భావన ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదన్నమాట. మరి అటువంటి భగవంతుని మనం తోడు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కరి పట్ల శుభభావన ఏర్పడుతుంది. ఎందుకంటే అనుకున్నాం అనుకో ఏమవుతుందంటే వాళ్ళ మీద మనకి ఎలాంటి చెడు అభిప్రాయాలు రావు. అందుకే ఈరోజు చాలా సమస్యలకి కారణం ఏంటి అంటే వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకుంటాం. ఈ నా వాళ్ళు కాదు అనుకున్నప్పుడల్లా వాళ్ళ మీద రకరకాల భావాలు పెట్టుకోవడం మొదలు పెడతాం. ఈ ప్రపంచంలో అందరూ నా వాళ్ళే అనుకోవడం మొదలు పెట్టండి, మనకి ప్రతి ఒక్కరి మీద సద్భావన అది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు నా వారని ఎంతగా అనుకుంటామో అంతగా వాళ్ళు కూడా మనవాళ్ళు అయిపోతారు. వాళ్ళు మనవాళ్ళు అయిపోయి ఏమవుతారు అంటే మనకి ఏదైనా అవసరం ఉంది అంటే వాళ్ళు పరుగున మన దగ్గరికి వచ్చి మనకి సహాయం చేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మన సద్భావన వాళ్ళని పరిగెట్టుకొని తీసుకొచ్చేలాగా చేస్తుందన్నమాట. మనం ఎంతగా సద్భావన ఉంటామో అంతగా మనకి మనశ్శాంతి ఉంటుంది, వేరొకరికి కూడా మనశ్శాంతి లభిస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఈ సెకండ్ నుంచి శుభభావన విధానాన్ని పెంచుతూ ఉండాలి. ఎంతగా శుభభావన పెంచుతూ ఉంటామో అంతగా మన జీవితము ఉన్నతంగా అవుతుంది. ఈ రోజుకి కైక ఉంది, కైక చెడు మాటలు వింటుంది, మందరి యొక్క మాటలు వింటుంది. ఆ మాటలు వినడం వల్ల ఏమైంది, తన జీవితము సంతోషం లేకుండా దుఃఖమయమైంది. తన వల్ల రాముడి యొక్క జీవితం కూడా వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒక చెడు మాట వినడం వల్ల తనలో భావాలు రాముడి మీద ఉన్న ఎంతో ఉన్నతమైన భావాల్ని కొంచెం మార్చుకుంటుంది. ఆ చిన్న మార్పు వల్ల ఏమైంది అంటే తన జీవితానికి దుఃఖం మిగిల్చింది, అలాగే రాముడు కూడా వనవాసానికి వెళ్ళడానికి కారణమైంది. అందుకనే మనము చాలాసార్లు ఏం చేస్తాము అంటే మన సన్నిహితంలో మనతో ఉన్న వాళ్ళ గురించి చాలాసార్లు వీళ్ళు ఇలా ఎందుకుంటున్నారు, వాళ్ళు అలా ఎందుకుంటున్నారు, వీళ్ళు ఎలా ఉండకూడదు కదా, వీళ్ళు ఇలా ఉండకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ భావన మనల్ని ఏం చేస్తుంది అంటే వాళ్ళ గురించి మంచిగా ఆలోచించనీయకుండా చేస్తుంది. ఎప్పుడైతే అలా మంచిగా ఆలోచించలేకపోతామో ఈ ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఆలోచనలు పెరిగిపోయి ఏం చేస్తామంటే వాళ్ళకి మనకి దూరం పెరుగుతుంది. ఏదన్నా
విషయం ఉంది అంటే వాళ్ళతో మనం షేర్ చేయలేకపోతాం. ఆ విషయం షేర్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల బరువు పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన లోపల బరువు పెరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బరువు కారణంగా మనం ఏ పని చేయలేకపోతాం, ఎందులో ముందుకు రాణించలేకపోతాం. అంటే మనం ఒక అశుద్ధమైన భావన పెట్టుకోవడం వల్ల మనకి చాలా నష్టం కలుగుతుంది. అదే వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, మనం ఆ మాట విన్నాం, కానీ నాకు తెలియదు కదా అది నిజమో కాదో అని ఆ సెకండ్ మనం వదిలేసామనుకో, వాళ్ళు ఏమన్నా వదిలేసామనుకో, ఆ సెకండ్ తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడడం నార్మల్గా ఉంది అనుకో, వాళ్ళకి మనకి రిలేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనకి వాళ్ళకి రిలేషన్ అంత మంచిగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈజీగా మూవ్ అవ్వగలుగుతాం, మనం ఏ పనైనా ఈజీగా షేర్ చేయగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, మనకి బరువు ఉండదు, వాళ్ళకి బరువు ఉండదు. అప్పుడు మన పనులు కూడా చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత మనము ఎదుట వాళ్ళ విషయాలు విని మన భావాలని మార్చుకోకూడదు. మనం ఎప్పుడైనా ఎదుట వాళ్ళ విషయాలు విని భావాలు మార్చుకోవడం వల్ల ఆ ఎదుట వ్యక్తి ఏమీ నష్టపోడు, నష్టపోయేది ఎవరు అంటే స్వయం. అందుకని మనల్ని మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం శుభభావన పెట్టుకోవడం మొదలు పెట్టాలి. ఎంతగా మనం ప్రతి ఒక్కరిపైన శుభభావన పెట్టుకుంటామో మన జీవితము సుఖవంతంగా మారుతుంది. మనతో ఉన్నవారు అందరూ కూడా అంతే సుఖవంతంగా జీవించగలుగుతారు. అందుకని ఈ సెకండ్ నుంచి ప్రతి చిన్న దాంట్లో శుభభావన చూద్దాము, ప్రతి ఒక్కరితో శుభభావన పెట్టుకుందాము. ఈరోజు మనం శుభభావన యొక్క విషయాన్ని తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.